యోధులో చెప్తున్నాడు. ఎందుకంటే మీ మీ సంఘములోనే మీ మధ్య దొంగ బోధకులు లేక దొంగ బెట్టులు అన్నారు. ఒక రకంగా మన మధ్య ఉండి మన సర్వీస్ని కానీ మన యొక్క ఆరాధనను కానీ మనం చేసే ఏ పని అయినా కూడా వీళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. వారు దొంగ మెట్టులు అన్నాడు అక్కడ. అని ఏం చెప్పాడంటే మీ మట్టుకు మీరే అన్నాడు. ఏమన్నాడు? మీ మట్టుకు మీరే, మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, కట్టుకోవాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ఇట్ ఈస్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. విశ్వాసికి హెచ్చరించువారంటే హెచ్చరికలు మరి చూస్తే యోనా నినివే పట్టణానికి హెచ్చరించాడు 40 దినాలు. ఏమని హెచ్చరించాడు? నాశనం అయిపోతుందని హెచ్చరించాడు. అది ఒక రకమైనటువంటి హెచ్చరిక. మరి ఇక్కడ ఉన్నటువంటి హెచ్చరిక ఏంటంటే అసలు వేళ సందేశం ఏంటంటే పౌలు మరి బర్నబా పౌలు సువార్త పరిచర్యలో వారు సంఘమును కట్టడమే కాదు కానీ సంఘమును దేవుని కృపలలో నిలకడగా ఉండుట కొరకు హెచ్చరిక చేసి మరి హెచ్చరించేవారు. ఆ హెచ్చరిక వల్ల విశ్వాస జీవితంలో వారు ఒక ఉన్నతమైన స్థానంలోనికి వచ్చేవారు. కాబట్టి అక్కడ యోధ ఏం చెప్తున్నాడంటే మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ప్రార్థనకు రావడమే కాదు, ప్రార్థనలో మీరు దేవుని వాక్యాన్ని వినిచున్న మీరు, దేవుని యొక్క సత్యాన్ని గ్రహించుచున్న మీరు, దేవుని యొక్క మరి సహాయాన్ని పొందుతున్న మీరు, మన ప్రార్థన చేస్తే మనకు దేవుడు సహాయం చేస్తున్నాడని ఒప్పుకోకపోవడం కాదు, కానీ ఆ దేవుడు చేస్తున్న సహాయాన్ని, దేవుడు చేస్తున్నటువంటి మేలును, దేవుడు మన ప్రార్థన వినిచున్న దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ముందుగా మనము కట్టుకోవాలి. తర్వాత మరి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. మనల్ని మనం కట్టుకుంటూ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మలో ప్రార్థన. మరి పెదవుల ప్రార్థన అనేది విశ్వాసకి ప్రయోజనకరము కాదు. ఈ రాకడ దినాల్లో మనం ఉన్నాం, కష్టకాలంలో ఉన్నాం, మరి నాశన దినములో మనం ఉన్నాం, దుష్టుడు మరి విజృంభిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. మన దేశాన్ని కూడా మరి ఒక విపత్కరమైన పరిస్థితి క్రైస్తవ్యానికి వచ్చింది ఆల్రెడీ. మరి ఆదివారం సెలవు తీసేస్తా అన్నాడు. అలాగే మనం ఆవిడతో దెబ్బలాడవలసిన పని లేదు, కానీ నీకున్న 6-7 దినాల్లో ఒక దినాన్ని దేవుని కొరకు పెట్టుకోవాలి. మనము సాతాను ఏం చేద్దంటే నువ్వు దెబ్బలాడతాం కాదు, దెబ్బలాడుతున్నాం. ఏం చేయాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే ఆత్మ చేసుకుంటాడు. ఏ కార్యమైనా దేవుని ఆత్మే సమస్తాన్ని చేసుకుంటాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మిమ్మల్ని మీరు పట్టుకున్నప్పుడు ఆ విశ్వాసము మీలో మీరు ఎదుగటానికి అవకాశం అనేది ఉన్నది. మరి ఎందుకు ఇలా చెప్తున్నాడు యోధ అంటే
కొందరు ఏం చేస్తారంటే ఒక ప్రసంగాన్ని వినేసి, లేకపోతే ఒక పాటను వినేసి, ఒక సాక్ష్యాన్ని వినేసి ఎమోషన్ అయిపోయి దేవుని దగ్గరికి వస్తారు చాలా మంది. మంచిదే, అది రావడం మంచిదే. కానీ కొంతకాలానికి అక్కడి నుంచి తప్పిపోయే ప్రమాదం. అంచేత మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా కట్టుకోవాలి. మీకు దేవునికి సరైన సంబంధం అనేది ఉండాలి. ఆ సంబంధము మీరు మరి జాగ్రత్తగా అన్నాడు ఇక్కడ మాట. జాగ్రత్తగా ఎలా కట్టుకోవాలి ఇక్కడ చెప్తున్నాడు. కొలస్సీ 2:6-7 వచనాల్లో కావున మీరు ప్రభు అయిన యేసుని ఆయన యందు వేరుపారాలి. ఆయన యందు వేరుపారి ఇంటి వలె కట్టబడాలి. వేరు లేనటువంటి విశ్వాసం అనేది మరి ఏమైపోతుంది? వేరు లేని విశ్వాసం వచ్చేవారు సందేశం అది. వేరు లేనప్పుడు ఏమైపోతుంది? ఎండిపోతుంది. వ్యక్తిగతంగా మనం ఎప్పుడైతే వేరు లేకపోకుండా విశ్వాస జీవితంలో అడుగుపెడతామో అది ఎండిపోవటానికి అవకాశం ఉన్నది. అచల మీరు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు. ఏం నేర్చుకున్నారు మీరు వచ్చిన తర్వాత? మళ్ళీ ఇది మీ రెస్పాన్సిబిలిటీ. నేర్చుకున్న దాని ప్రకారం మీరు కట్టుకోవాలి. అంటే వాక్యాన్ని వినడానికి మీరు రావాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానికి లోబడాలి. వాక్య సంబంధమైన బ్రతుకులో మనము ఒకరిని ఒకరము మరి హెచ్చరించుకుంటూ కట్టుకుంటూ ఉండవలసిన ఆవశ్యకత ఉన్నది అనే విషయాన్ని దేవుని వాక్యములో మనము చూడగలుగుతున్నాము. కాబట్టి వేరుపారిన అనుభవంలోనికి మనం రావాలి. వేరుపారిన అనుభవంలోనికి మనం రాలేకపోతే మన విశ్వాస జీవితం అనేది మరి స్థిరముగా ఉండదు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనడానికి అవకాశం అనేది ఉండదు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనే అవకాశం, ఆయన ఎదుర్కొనే స్థాయి, ఆయనకి ఎదుర్కొనేటటువంటి స్థానాన్ని కనుక మీరు కోరుకుంటే మీ విశ్వాసం, మీ భక్తి లోకానికి మీకు ఏ విధమైన సంబంధం అనేది ఉండదు. లోకానికి మీరు వేరుగా ఉన్నారంటున్నారు. మీరు ప్రత్యేకించబడిన జనాంగము, ప్రత్యేకించబడిన వారు, ప్రత్యేకించబడిన జీవిత అనుభవంలోనికి మనము రావాల్సిన వారంగా ఉన్నాము. కాబట్టి ఈ సమయాన్ని ఒకసారి మనం గమనం చేస్తే వాక్యము చెబుతున్నటువంటి మాట మనలను మనము ఎలా కట్టుకోగలుగుతున్నాము, మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోగలుగుతున్నాము, మనల్ని మనం దేవుని కొరకు ఎలాగూ మరి సిద్ధపరచుకుని కట్టుకుని దేవునిలో వేరుపారి అనుభవంలోనికి రాగలుగుతున్నాము అనేది మీరు ఆలోచించవలసిన సమయము ఆసన్నమైనది. ఎందుకంటే మరి కడవరి దినాల్లో మరి ఆయన చెప్పాడు, దొంగ మెట్టులుగా వారు మరి సంఘంలో ప్రవేశించారు. మరి ఆ 13వ అధ్యాయం అంతా బోధ, అంటే మొట్టమొదట సువార్త ప్రకటన మరి క్రీస్తుత్వము మరి పౌలు బర్నబాతో ప్రారంభించబడినప్పుడు ఆ యూదుల మధ్య బోధ చేసిన తర్వాత చాలా మంది విన్నారు. కానీ కొందరైతే మళ్ళా పౌలు గారి దగ్గరికి వచ్చి
మేమేం చేయాలని చెప్పినప్పుడు వారికి వాక్యాన్నిచ్చి హెచ్చరించి మరి మీ విశ్వాస జీవితంలో మరి మీరు ఇలాగ ఎదగాలి అనేటటువంటి నిన్ను మీరు పట్టుకొచ్చు దేవుని కృపయందు నిలకడ దేవుని కృపయందు నిలకడగా ఉంటూ ప్రభువుని స్థిర హృదయంతో జాగ్రత్తగా గమనించిన మాటలు అంటే ప్రభువుని ప్రార్థించే విషయంలో స్థిరత్వం లేనటువంటి విశ్వాసం చాలా ఎక్కువ మంది ఉంటారు. చంచలత్వం అనేది వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నది జరగకపోవడం, కొన్ని సందర్భాల్లో తరచుగా మనకి శ్రమలు రావటం, కొన్ని సందర్భాల్లో అనుకోనివి మన నెత్తి మీద పడటం, కొన్ని సందర్భాల్లో మరి దేవుని దగ్గరికి రాలేకపోతున్నామేమో అనేటటువంటి ఆలోచనలో పడిపోవటం, ఇవి మనల్ని ఏం చేస్తాయంటే చంచలత్వానికి తీసుకెళ్తాయి. దేవుడు మనకేమీ చేయట్లేదేమో అనేటటువంటి అనుమానాన్ని సాతాను నీలో కలిగించేస్తాయి. అంచేత నీ హృదయం స్థిరపరచబడాలి. ఎక్కడ స్థిరపరచబడాలి? వాక్యములో వాక్యములో వేరుపడాలి, వాక్యములో హృదయము స్థిరపరచబడాలి. దేవుని కృపలో నిలకడగా ఉంటుంది. కృప మనకి ఎప్పుడూ ఉన్నది. ఆయన కృప లేకుండా ఎవరు బ్రతికి పట్టట్లేదు. అది ఆయన ఇచ్చిన కృప. ఆ కృప మనకి ఇస్తున్నాడు, అన్ని జనులకు కూడా ఇస్తున్నాడు. మరి కృపలో నిలకడగా ఉండమని మనకేందుకు చెప్తున్నాడు? వాక్యం ఎందుకు చెప్తుంది? ఆలోచించండి ఒకసారి ఆ మాట. కృపలో మీరు నిలకడగా ప్రసంగం అయిపోయిందిలే. కృపలో నిలకడగా ఉండటం అనేది మన యొక్క జీవితంలో మరి నేర్చుకోవాలి. కృపను కోల్పోవటానికి మనము సమయం అనేది ఇవ్వద్దు. కృపను కోల్పోవటానికి సమయం ఇవ్వద్దు. కృపా కనికరాలను మనము మరి పొందుచు ఉన్నాం కాబట్టి ఆ కృపలో మనము నిత్యము వర్ధిల్లాలి అంటున్నాడు. అదే దశలోనికైనా రాసిన పత్రిక 5:11 వచనంలో చెప్తున్నటువంటి మాట. కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఒకరికి ఒకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కొలిచేది. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? క్రైస్తవం ఆదరించుకోవాలి, పరుచుకోకూడదు, దెబ్బలాడుకోకూడదు. నీ బ్రతుకు నేను, నా బ్రతుకు నువ్వు ఈదులో పెట్టుకోకూడదు. ప్రేమ సమస్తమును సమస్త దోషములను తప్పును సహించును ఓర్చును. మనం క్రీస్తు ప్రేమ కలిగిన వారమైతే మన యొక్క విశ్వాస జీవితంలో ఈ యొక్క స్థితిని మనం ఖచ్చితంగా ఉన్నతముగా వినియోగించుకోవాల్సిన వారంగా ఉన్నాము అనేది వాక్యం చెప్తుంది. హెచ్చరిక మరి వచ్చే వారం కూడా కొంచెం మరి దాన్ని ఎక్స్టెండ్ చేయవలసింది. మొట్టమొదట దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడు? మనకు పౌలేమని హెచ్చరించాడని దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. స్థిర హృదయంతో ప్రభుని వెంటాడ, స్థిర హృదయంతో ప్రభుని ఎత్తుకోవాలి. రెండవది ఏంటి? దేవుని కృపలో నిలకడగా ఉండాలి. మూడవది ఏంటి?
విశ్వాసం విశ్వాసమందు స్థిరపరచు స్థిరపరచబడాలి. నాలుగోదేంటి? ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించాలి. వాక్యములో వేరు పారాలి మారాలి. వాక్యములో వేరు మారి కృపలో స్థిరపడాలి. అంటే అన్ని మెట్లు మనం ఎక్కాలి. ఎక్కాలి. దేవుని దగ్గరికి, దేవుని ఎదుర్కొంటాను, దేవునితో సహవాసాన్ని చేయడానికి అన్ని మెట్లు ఎక్కితే దేవుడు మనల్ని ఒక ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆ ప్రకారం మనందరం జీవించడానికి, ఒకవేళ ఇప్పటివరకు జీవించకపోతే ఇప్పటి నుంచైనా ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని ఆయన రాకడో ఎదుర్కొనడానికి కృపదయ చేస్తాడు. గమనించవలసిందిగా మనవి. శ్రీను గారా, ధర్మరాజు గారా?